ఎంతో మమ్మల్ని ప్రేమించి మీ ప్రేమను మా పైన ప్రమాణించారు. మా జీవితంలో మేము కూడా ఈ యొక్క మిమ్మల్ని ఆరాధించాను. వాక్యం ద్వారా మమ్మల్ని సిద్ధపరచుతాను. ప్రభావ మీ రాష్ట్రం మమ్మల్ని తీసుకొచ్చారు. మీ ఉద్దేశాన్ని సఫలం చేయగలరు. మీ చిత్తం నెరవేర్చగలరు. మీ రాష్ట్రాన్ని బలపరచు. ప్రభావ మీ రాష్ట్రం మా మధ్యలో మీ పాత్రగా వాడుకోండి. మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రత్యేకమైన ప్రభు పరిచయకు సమృద్ధిగా తెచ్చింది. చెరుకు అప్పగిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలో మా పరమ తండ్రి, నమ్మకమైన మా దేవానికి మేము స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరంతైనా దయగలిగినటువంటి దేవుడివి, ప్రేమ గల తండ్రివి, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు గురించినటువంటి దేవుడివి, మీకు మేము స్తోత్రాలు. ఈరోజు పరలోకములో ఆరాధన జరుగుతున్నది. భూలోకంలో కూడా అనేకులు రక్షించబడి మిమ్మల్ని ఆరాధిస్తుంటున్న సందర్భంలో దేవా మా ప్రభా, ముదిరేపల్లిలో కూడా మీరు కొందరిని విశేషంగా ఉంచుకున్నారు. దాన్ని బట్టి మీ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమగా మా పడవ తండ్రి, మాకంటే ముందు మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాము. మా మధ్యలో మీరు ఉన్నారని నమ్ముతున్నాం. ఇంతవరకు కూడా మీరు పాడిన ఆ పాటలను బట్టి మీకు ముందు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వచ్చినటువంటి ప్రియులందరూ బట్టి కూడా మీకు ముందు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా మార్గ మధ్య ఉన్న వారిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మర్చిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాం. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేసి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన మేము ఈ దినం ఇక్కడ గడిపే సమయాన్ని ప్రభా మా తండ్రి తృప్తిగా, ఆనందంగా, సంతోషంగా, ఎవరు ఏ యొక్క మానసిక పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, ఆత్మీయ పరిస్థితుల్లో, భౌతిక పరిస్థితుల్లో వచ్చారో వారి వారి యొక్క అవసరం బట్టి మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభా బలహీన మీద ఆసనాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. శరీరంలో అనేకమైన బలహీనతలు ఉంటాయి. వయసును బట్టి ప్రభా మీరు కనికరించిన వారై, ఈ యొక్క ఆత్మ అభిషేకం దయచేసిన వారై ప్రతి బిడ్డకు కావాల్సిన మీకు అనుకరించమని వేడుకుంటున్నాం. ఇదే సమయంలో హైదరాబాద్ హెబ్రోన్లోను, గుంటూరు హెబ్రోన్లోను, మా తండ్రి మరియా ప్రార్థన మందిరంలోను ఏ స్థలాల్లో మీ నామపడ బల చుట్టూ చేరినారో వారందరి కొరకై ప్రభు మీరు ప్రార్థిస్తున్నట్టుగా మీరే సంపూర్ణంగా సాధించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ రీతిగా దినపరిచర్యలో ఈ సన్ని మాకు తోడు గురించి దైవ క్రమాన్ని పాటించి ప్రభా మీరు మాట్లాడితే మాకు తృప్తి, ఆనందము, సంతోషము. అందుకని మీ వైపు చూస్తుండగా సహాయం చేయమని వేడుకుంటాం. యేసయ్య దివ్యమైన నామమున అంధకార శక్తులు బంధించి, స్తుతించి, ఆరాధించి, పూజించి, శ్లాఘించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి రోజు మనం ఆరాధన చేయకుండా ఒక మాట చదువుకుందాం. నేను మీ యొక్క ప్రార్థనలో తమ్ముడు పీటర్ గారు చాలా దినాలు నా కొరకే ప్రార్థన చేస్తూ వచ్చారు. తన కొరకే నేను ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని, ఫోన్లో మాట్లాడుకుంటుండేవాడిని. దాదాపుగా బహుశా ఈ కరోనా అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారి నేను బయటకు రావడం. అందుకు అనేక స్థలాలకు వెళ్తుండేవాడిని, వర్తమానం అందిస్తుండేవాడిని. ఇప్పుడు గుడివాడ వచ్చాను. అమ్మాయి ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాడు, మీకు తెలుసు. ఇక్కడ బిడ్డను చూడడానికి వచ్చినప్పుడు గుడివాడలో పరిచయం చేసి ఈరోజు గుంటూరులో ఉండాల్సినటువంటి వారు. కానీ తమ్ముడు అన్నాడు, అంకుల్ మా దగ్గరికి వచ్చి పోవాల్సిందే అని అన్నారు. సరే మరి ప్రార్థన చేసినప్పుడు ప్రభు కూడా కొంచెం ఉంచాడు. అందుకొరకే దేవుడు మీ మధ్యలో నడిపించాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నా. ఈ సమయాన్ని మనము కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ఆరాధన కొరకై కొన్ని తలంపులు, ప్రభు కొరకై తలంపులు ధ్యానించుకొని సంపూర్ణంగా ప్రభు ఆశీర్వాదాలు పొందుకుందాం. మూడు విషయాలు పొందాలండి. న్యాయాధిపతులు 7 అధ్యాయం. న్యాయాధిపతులు 7 అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 నుంచి 3 వచనాలు మార్చి చదువుకున్నాం. న్యాయాధిపతులు 7 అధ్యాయము 1 నుండి 3 వచనాలు. అప్పుడు ఏరుపాయలు అనగా గిద్యోను అతనితో ఉన్న జనులందరూ వేకువనే లేచి హెరోదు బావి నడక దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానుల దండపాలు వారు కనబడను.
కాబట్టి మీరు ఎవడు భయపడబడుతున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండకు విడిచి వెళ్ళి తిరిగి వెళ్ళవాలని వినవాట్లుగా ప్రకటించమని విజ్ఞప్తి వచ్చినాం. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగిపోయి తిరిగి ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయము. తర్వాత మాత్రం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 12వ అధ్యాయము ఆదికాండంలో 6వ వచనాన్ని అందరూ కలిసి చదువుతున్నాం. 6వ వచనం 7వ వచనాన్ని కలిసి చదువుతున్నాం. అప్పుడు అబ్రహాము శకునందరూ ఒక స్థలం దాకా సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింహవృక్షంలో చేరను. అప్పుడు కనానీ రాజేశ్వరుడు నివసించి యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానం ఉద్దేశించి చెప్పగా అతను ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠమును కట్టాను. సో అక్రమలింగ భాగాన్ని భాష నుంచి నియమించుగాక. మీ వస్తువు మీ మందిరి పేరు అక్కడ చూశారు. ఆ తర్వాత వ్యాన్ మీద కూడా మీ మందిరి పేరే ఉంది, మోరే అని. తమ్ముడు కూడా అడిగాను, ఏంటయ్యా మందిరి పేరు అంటే మోరే అని. అదేమో మోరియా, ఇదేమో మోరియా. బాగుందేడికి చాలా చక్కగా ఉంది. ప్రభావరికి మోరే అంట మోరియా అంట. మనం ఏం వర్తమానం చేయాలంటే బైబిల్ ధ్యానించి వాళ్ళని చెప్పుకోవాలి అన్నమాట. అందుకని గత రాత్రి దాని గురించి ధ్యానించి కొన్ని తలంపులు మీతో చెప్పబోతున్నాను. కొంతమంది అంటారు, మా ఎందుకు మందిరానికి వెళ్తామంటే ఆదివారం కదయ్యా వెళ్ళిపోటక్క అంటే అర్థమైంది. అది వెళ్ళాలి, ఆదివారం కాబట్టి వెళ్ళాల్సింది. పాపాలు క్షమించబడ్డాయా ఎట్లయ్యా చేస్తానే ఉంటాం కదా, అప్పుడప్పుడు చేస్తానే ఉంటాం కదా. సరే మా ప్రలోక రాజ్యం పెడతామా ఎవరు చూసి వచ్చారయ్యా. మధ్యలో ఉన్న వాళ్ళు ఈ మాట అంటే బయట ఉన్న వాళ్ళు ఏమంటారు. అందుకని ప్రతి దానికి మనం ఏం చేస్తారంటే వాక్యాలు ఎందుకు పెడుతున్నారు, మందిర పేరు ఎందుకు పెట్టారు, వ్యవసాయకులు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, వారు వచ్చి ఎందుకు పాట పాడుతున్నారు, మేము ఎందుకు కింద కూర్చుంటున్నాం, అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నదా లేదా అనే ప్రతి విషయాన్ని మనం వాక్యం ద్వారా తెలుసుకోవాలి. అది చాలా శ్రేష్టమైన విషయం. అందుకని పిల్లారా ఎదురు నా ప్రభు మీకు ధన్యత ఇచ్చాడు. మోరేని గురించి అనేక తలంపులు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోబోతున్నాను, జాగ్రత్తగా ఆలకిస్తున్నాను. ఇక్కడ చూస్తే 12వ అధ్యాయంలో మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షము అని మాట కనబడుతుంది. మోరే దగ్గర ఏమన్నాక సింధూర వృక్షము అని మాట కనబడుతుంది. అక్కడ మనం న్యాయపత్రంలో చూసినట్లయితే మోరే కొండ అని కనబడుతుంది. ఏమనుంది? మోరే కొండ అంటే బైబిల్లో ఉన్నదే పేరు పెట్టుకుంటారు. ఈ దర్శనం దైవజన భక్సింగ్ గారికి ఇచ్చారు. అంతకుముందు ఏమనేవాడు అంటే బాప్టిస్ట్ చర్చ్ అంటారు, లోదరన్ చర్చ్ అంటారు, ఆర్సల్ చర్చ్ అంటారు, పెంటెకోస్టల్ చర్చ్ అంటారు. కానీ మందిరాల్లో పేరు పెట్టేటువంటి దర్శనము దైవజన భక్సింగ్ గారికి ఇచ్చారు. ఆ ఇచ్చినప్పుడు కూడా చాలా అర్థవంతముగా ఆ స్థలాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ సంఘం యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి ప్రార్థన చేసి అక్కడ ఆయన మందిరం పెడతారు. విజయవాడ మందిర పేరు తెలుసా మీకు? విజయవాడ పెద్ద మందిరం, అమెరికాని పెద్ద మందిరం. ఏం పేరు? కర్మేల్ అంటారు. కర్మేల్. కర్మేల్ ఎక్కడ ఉంటుంది? బైబిల్లో కర్మేల్ ఎక్కడ ఉంటుంది? కొండ మీద ఉంటుంది. విజయవాడలో కొండ మీదే ఉంది. అది కొండ ప్రాంతం అన్నమాట. అలాగా ప్రతి దానికి కూడా ప్రార్థనాపూర్వకంగా పెట్టినప్పుడు ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి స్థలము, దాని మీద నా కనుదృష్టి ఉంచుతాను. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి ఆయన ఏర్పాటు చేసుకున్న మందిరం మీద ఉంటుంది. అది ఎంత పెద్దదైంది కాదు, అది అక్కడ 10 మంది ఉండొచ్చు, లేక 1000 మంది ఉండొచ్చు, అది ప్రాముఖ్యం కాదు. కానీ ప్రభు కోరుకున్న స్థలం మీద ఆయన దృష్టి ఉంటుంది. అందుకని మనం ఇక్కడికి వచ్చిన తర్వాత దైవ క్రమాన్ని మనం పాటించాం. ఇప్పుడు ఏదో ఒక పెద్ద మంత్రి లేక ఎమ్మెల్యే వచ్చారనుకో, అటు పరిగెత్తి ఈడు పరిగెత్తి ఏమేమో చేస్తూ ఉంటాను. అయితే ఈ ఎమ్మెల్యేలందరికంటే గొప్పవాడైనటువంటి ఆయన మన మధ్యలో క్రీస్తు స్వరూపుడు ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వాల్సినటువంటి గొప్ప గౌరవము మర్యాద మనం తీసుకుంటున్నాం. అందుకని దేవుని సన్నిధిలో క్రమశిక్షణలో మనం ఉంటూ ప్రభువా నాతో మాట్లాడు, దాసుని నన్ను పంపించాడు, నాతో మాట్లాడు, నేను ఆరాధన చేయాలా ప్రభువా, ఆ విషయమై నాకు తెలియచేయాలని నేను ప్రార్థిస్తూ రావాలి. వచ్చినటువంటి మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన వెంటనే మోకాడు ఉంటాం. ఎందుకు మోకాడు ఉన్నారంటే
ఆ బ్రదర్ మోకాడు ఉన్నాడు కానీ నేను కూడా మోకాడు ఉన్నాను. ఈ సిస్టర్ ప్రార్థన చేసుకుని నేను కూడా చేసుకున్నాను. ఎందుకు మనం మోకాళ్ళకి ప్రార్థన చేస్తున్నా? ఏమని ప్రార్థన చేస్తున్నా? ప్రభువా నీవు నాతో మనం అందరితో మాట్లాడు. కొందరితో మాట్లాడాడు, కొందరు మాట్లాడాడు. అది నిద్రపోయే వాడితో మాట్లాడు, ఫోన్ మాట్లాడుకునే వాడితో మాట్లాడాడు. ఎవరైతే నీతో ఈ మాట వింటానంటాడో వాళ్ళతో మాట్లాడతాడు. అందుకని ఆయన యొక్క స్వరము, ఆయన యొక్క మాటలు శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాం. రండి మనం చదువుకున్నటువంటి మాట న్యాయపత్రంలోకి వెళ్ళిపోదాం. ముందు న్యాయపత్రం ధ్యానించుకున్నాం, తర్వాత సమయం ఉన్నప్పుడు చూసుకున్నాం. న్యాయపత్రులు 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే ఒక మాట అంటున్నారు. అప్పుడు ఇరుపాయలు అనగా గిద్యోను అతనితో ఉన్న దిగులందరూ వేకువనే లేచి హేరోదు బావి యొద్ద దిగగా లోలేని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల 2 పాలు వారికి కనబడెను. కాబట్టి మోరే కొండకు రావాలంటే వాళ్ళు ఎప్పుడు వేసారంట? మనం ఎప్పుడు వేసాం? 7 గంటలకు కొంతమంది, 9 గంటలకు కొంతమంది. ఉంటుందిలే అన్న, రెండో మెసేజ్ కూడా ఉంటుంది కదా, మొదటి మెసేజ్ పోతేలే వాటర్ అయిపోయినా కూడా పర్వాలేదులే కదా. కాబట్టి పిల్లరా వేకువన అనగా సరే వృద్ధులు నాలాంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే అనారోగ్యవంతులు ఉంటారు, వాళ్ళు వేరేగా ఉంటారు. కానీ మనము వయసులో ఉన్నవారు, ఆరోగ్యంగా ఉన్నవారు వేకువనే లేవాలా, ప్రభుని స్తుతించాలి. ఎవరితో మాట్లాడకమంటూ, ఎవరి ముఖాలు చూడకమంటూ. హిందువులు ఏం చెప్తారు తెలిసిన? మీరు లేచిన వెంటనే ఏం చేస్తారు తెలిసిన? మీ చేతులు చూసుకోండి, బాగా నలిపి మీ చేతులు చూసుకోండి, 33 కూడా దేవతలు కనపడతారు. ఎంతమంది కనపడతారు వాళ్ళకి? అందుకనే అరిచేతులు చూడండి, వాళ్ళు ఎవరు కూడా చూడరు. అది మనం ఎవరు దర్శించాలా? ప్రభుతో, అయ్యా నేను నీతో మాట్లాడతాను. అందుకని నేను లేచిన తర్వాత ప్రార్థన, వాక్యం చదివి ప్రార్థన అయిన వరకు ఏ ఫోన్ వచ్చినా ఎత్తుకో. మరి ఎంత గొప్పవాళ్ళైనా సరే అయిన తర్వాతనే వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే అందరికంటే గొప్ప ఆయన మనకి. వేకువనే లేవడం నేర్చుకున్నాము. ప్రభువా ఈరోజు మోరే దగ్గరికి వెళ్తుంటున్నాను, మోరే కొండకి వెళ్తుంటున్నాను, నేను మోరే ఆ యొక్క స్థలానికి వెళ్తున్నాను, మోరే ప్రార్థన మందిరానికి వెళ్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు లేవాలా? ధ్యానం లేవాలా, సిద్ధపడాలా. అలాగా బయలుదేరి రావడం అనేది మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి పిల్లరా ఇక్కడ మోరే కొండ అనేటటువంటి మాట మనం ఈరోజు తీసుకొని కొన్ని ధ్యానించుకుంటూ వెళ్తాం. బైబిల్లో కొన్ని శ్రేష్టమైన విషయాలు ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఏముంది బైబిల్లో, ఎప్పుడైనా కూడా ఆ కుష్ఠోడు గురించి, ఈ గుడ్డోడు గురించి, ఈ గుడ్డోడు గురించి, ఆ తప్పని కుమారుడు గురించి, లేకపోతే మోషే ఎర్ర సముద్రం పాలు చేశాడు, దావీదు అక్కడికి వెళ్ళాడు, చెప్పుకుంటాను కదా. అది చాలా లోతైన విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అవి కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందుకనే ఇప్పుడు మనం జ్ఞాపకం చూసుకుంటే బైబిల్లో పర్వతాలు ఎందుకు రాయబడ్డాయి, బైబిల్లో కొండలు ఎందుకు రాయబడ్డాయి, బైబిల్లో సముద్రాలు ఎందుకు రాయబడ్డాయి, బైబిల్లో నదులు ఎందుకు రాయబడ్డాయి, బైబిల్లో సజీవమైన రాళ్ళని ఎందుకు రాయబడ్డాయి, బైబిల్లో మరి బండని ఎందుకు రాయబడింది, బైబిల్లో అరణ్యాలను ఎందుకు రాయబడింది, బైబిల్లో ఎడారులను ఎందుకు రాయబడింది. ఇవన్నిటికీ కూడా ఆత్మీయమైనటువంటి అర్థాలు ఉన్నాయి. నేను వస్తా తమ్ముడు డ్రైవ్ చేస్తుంటే మాట అడిగాను, అయ్యా ఈ ప్రాంతము సముద్రం దగ్గర ఉందా, మీకు కొండల దగ్గర ఉందా అని అన్నాడు. సముద్రం ఉంది కానీ అంటే కొంచెం దూరంలో ఉంటుంది మాకు అన్నాడు. అందుకని మన తమ్ముడు అక్కడికి వచ్చి అన్నా మాకు బాగా చేప దొరుకుతున్నా, మా ఫ్రాన్స్ దొరుకుతున్నా, అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతుంటే దొండకాయలు చాలా అయ్యా నాకు అని. కాబట్టి పిల్లరా ఇక్కడ రహస్యం ఏంటంటే మోరేకి సిద్ధపడి మనం రావాలి, కొండకి మనం అసలు రావాలి. ఇప్పుడు కొండ కావాలి అన్నప్పుడు మొట్టమొదటి స్థాయి ఏంటంటే ఒక రాయి ప్రారంభం అవుతుంది. ఎక్కడ ప్రారంభం అవుతుంది? ఒక చిన్న రాయి. ఆ రాయి రాళ్ళు అయిపోయిన తర్వాత బండలుగా తయారైపోతారు. ఆ బండలు తయారైపోయి మెట్టలుగా తయారైపోతారు. ఆ మెట్టలన్నీ తయారైపోయి కొండలైపోతాయి. తర్వాత ఆ కొండలన్నీ కూడా తయారైపోతే పర్వతాలు అయిపోతాయి. అందుకనే పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఉంటాడు,
మీరు సజీవమైనటువంటి రాళ్ళ వల్లే. మనం అందరూ ఎవరు అంటాం? రాళ్ళు కాదు మనం. ఎలా అంటాడు? సజీవమైనటువంటి రాళ్ళు. అంటే ఈ రాళ్ళల్లో జీవం ఉంటుంది, ఆ రాళ్ళల్లో జీవం ఉండదు, మనలో జీవం ఉంటుంది. కాబట్టి పిల్లగా ఆ జీవం మనం తీసుకోవాలి సజీవమైనటువంటి రాళ్ళ వల్లే. ఈ రాళ్ళు కొంతకాలం ఇంకేమాలంటే బండలు అవ్వాలి. బండలు అవ్వడం అంటే అర్థం ఏంటంటే కోరింది 10:4 ఉంటాడు, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు సంఘాల్లో క్రీస్తు బండలాగా తయారుగామంటే క్రీస్తు బండ కాదు, నేను నా బండగానే తయారవుతాను. ఎవరు పట్టినా వాళ్ళ బండే బండగా చాలా గట్టిగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది. వాళ్ళు పట్టాలంటే కష్టం. కానీ క్రీస్తు బండగా మనం మారాలి. లోకం బండలు ఉన్నాయి, క్రీస్తు బండ ఉంది. అందుకని మనం ఏ బండగా మారాలంటే క్రీస్తు బండగా మారాలి. సజీవమైన రాళ్ళు బండలుగా మారాలి. బండలుగా మారిన వాళ్ళు మెట్టలుగా మారాలి. మెట్టలుగా మారిన వాళ్ళు కొండలెక్కాలి. అది మోరే అంటే. మోరే అంటే ఇప్పుడు కొండ ఎక్కినటువంటి స్థాయిలో ఉన్నారంట మీరు, దాని అర్థం. అని మీరు సజీవమైన రాళ్ళు స్థాయి అయిపోయింది మీకు. రెండవదిగా ఏమైపోయింది? బండలు కూడా అయిపోయినాయి. మూడవది మెట్టలు కూడా అయిపోయినాయి. ఇప్పుడు 4వ స్థాయి కొండ మీద ఉన్నారు. అట్లుగా ఈ కొండ అని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 7 పర్వతాల గురించి రాస్తారు. కొత్త నిబంధనలో 7 కొండల గురించి రాస్తారు. అంటే పాత నిబంధన కాలంలో పర్వతం యొక్క అనుభవం పోవాలంటే కొత్త నిబంధన కాలంలో కొండల యొక్క. చూసారా, మోషే ఒక పర్వతం మీదకి వెళ్ళాడు. అలాగనే అలాగే అనేక మంది ఉన్నారు. అబ్రహాము పర్వతం ఎక్కుతూ వచ్చారు. అంటే అంత స్థాయిలోకి మనం ఎదగాలి అన్నప్పుడు ముందు కొండ స్థాయిలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ కొండ స్థాయిలోనే అనేకమైనటువంటి అనుభవాలు మనకు ఉంటాయి. కొన్ని అనుభవాలు మొట్టమొదటి ఆరాధన కొరకు చూద్దాం, తర్వాత ప్రభు సమయించే కొద్ది ముందుకు వెళ్ళిపోదాం. రండి, మొట్టమొదటి విషయానికి వస్తే లూకాసు వార్తలోకి వద్దాం. ఒక మంచి తలం ఈ కొరకు తీసుకుని వస్తున్నాం. ఇక్కడ చూసుకున్నాం లూకాసు వార్త. లూకాసు వార్తలో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ చదవండి ఎవరైనా. 23:33. చూసారు, ఇక్కడ వారు కపాలమనబడిన స్థలంకి వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరికి ఎడవైపు ఒకరికి నేరస్తుల ఆయనతో కూడా కపాలమైన స్థలం కిందే ఉంది కల్వరి లేక గొల్గొతా అంటారు. మరి మొట్టమొదటిగా ప్రతి ఒక్క విశ్వాస యొక్క జీవితంలో కల్వరి కొండ అనుభవంలోకి రావాలి. మొట్టమొదటిగా గొల్గొతా కొండ అనుభవంలోకి రావాలి. ఏమొచ్చింది కొండలో నుంచి మనం చూస్తే, ప్రభువైన యేసు క్రీస్తు వారు 33.5 సంవత్సరం లోకంలో జీవించిన మీదట 3.5 సంవత్సరము అనేకులకు అనేక రకాల పరిచయం చేసిన మీదట ఇలాగ గ్రామాలకు వెళ్ళేవాడు ప్రభు. ఆ తర్వాత అనేకులకు మరి స్వస్థపరిచేవాడు ప్రభు, అద్భుతాలు చేసేవాడు ప్రభు, అనేకమైన కార్యాలు చేస్తూ వచ్చేవాడు. ఆ సందర్భంలో ఇప్పుడు మనకు గమనించింది ఏంటంటే, ఆ పనులన్నీ ముగించిన తర్వాత ఆయన కలువరి కొండకి వెళ్ళాడు. ఈ కలువరి కొండలో నుంచి మనకి ఏమి ఇవ్వాలని వెళ్ళాడు ఆయన. కలువరి కొండలో నుంచి మనకి ఏమి ఇవ్వడానికి ఆయన కొండ ఎక్కాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకని దావీదు అంటాడు 51వ కీర్తనలో, తండ్రి దేవా ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించు. అయ్యా నేను ఎక్కలేని కొండ కానీ నన్ను ఎక్కించు అంటున్నా. అంటే పిల్లగా ఈ కొండ దేనికి గుర్తంటే రక్షణ కొండ. ప్రభువు యేసు క్రీస్తు వారు సర్వ లోకం యొక్క పాపాల కొరకై తన ప్రాణాన్ని అప్పగించినటువంటి కొండ కలువరి కొండ. ఆయన ఆ సిలువను మోసుకొని వెళ్ళిపోయినటువంటిదే కలువరి కొండ. సిలువ అంటే చూస్తారు కదా, మీకు తెలుసు కదా సిలువ అంటే ఎలా ఉంటుంది. పైకి ఒకటి అడ్డం ఒకటి, 2 కర్రలే కదా. ఎందుకని ఈ సిలువ మీద ప్రభుని వేసారో తెలుసా?
ఆ 2 కర్రలు అలా ఎందుకు ఉంటాయో తెలుసా? మనం తెలుసుకుందాం. పైనుంచి కిందకి తేలిది ఏం చేస్తుందంటే ఆకాశానికి భూమికి సరిపోయినటువంటి ఒకే ఒక రక్షకుడు అని. ఈ యొక్క మధ్యలో ఉన్నటువంటిది తూర్పుకి పడమరకు ఉత్తరకి దక్షిణం సరిపోయినటువంటిది నేను అని అన్నాడు. అంటే లోకంలో ప్రపంచంలో ఉన్న వారందరికీ రక్షకుడు ఒక్కరే. అందుకనే ఆకాశాన్ని చూపిస్తున్నాడు, కింద భూమిని చూపిస్తుంది శిలువ. అంటే ఈ లోకంలో ఉన్న వారందరి యొక్క పాపాలు ఆయన భుజం మీద పెట్టుకొని ఆ కలువరి కొండకి కిరవాడుగా కనబడుతున్నాడు. ప్రియమైన సోదరులారా, అందుకనే ఈ యొక్క అనుభవం ఏంటంటే రక్షణ కొండ. మనం రక్షించేదాని కొరకై ఆయన కొండ ఎక్కవలసిన వాడిగా కనబడుతున్నాడు. ఇప్పుడు మనము మోరే దగ్గరికి వచ్చామంటే, మోరే కొండ దగ్గరికి వచ్చామంటే ఆ కొండలో ఉన్నటువంటి మొదటి అనుభవం ఏంటంటే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షణ పొందినామా లేదా, ఆ రక్షణ మనం పొందినేమా లేదా, అది బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామంది అడుగుతాం, ఏమా మారుమనసు పొందావా? ఇంకా బాప్తిసం తీసుకోలేదు కదా. మరి మారుమనసు పొందితే బాప్తిసం గురించి మాట్లాడుతున్నాయి. బాప్తిసం తీసుకుంటే వాళ్ళు రక్షణ పొందినట్ట. కాబట్టి ప్రియులారా, ప్రతి విశ్వాసి కూడా ఒక బలమైనటువంటి పునాది ఉండాలి. ఎబ్రీ రాష్ట్ర పత్రిక 6వ చూద్దామండి. కూర్చున్న వాళ్ళందరూ కూడా మన పునాదులు ఎలా ఉన్నాయో చూసుకోవాలా. చాలా జాగ్రత్తగా రండి, బలమైన పునాదులు వేసుకోనండి. ప్రభు వచ్చే సమయం అయిపోయింది, విడవడకుండా ఎత్తబడే వారంగా మనం ఉండాలి. అవునండి. ఈ పునాదిలో మొట్టమొదటి ఏం విడవాలంట? నిర్జీవ క్రియ. అది సినిమా అయినా, అది డ్రామా అయినా, హరికథలైనా, బుర్రకథలైనా, సమయాన్ని వ్యర్థం చేసుకోవడానికి ఉపయోగం లేనటువంటిది ఏదైనా సరే అది విడిచిపెడితేనే నువ్వు మారు మనసు పొందినట్టు. రెండవది అక్కడ మారు మనసు పొంది ఇప్పుడు దేవుని అందరి విశ్వాసమును, బాప్తిస్మం గురించినటువంటి బోధయో, హస్త నిక్షేపణయో, మృతుల పునరుత్థానము అను పునాది వేయక. కాబట్టి ఏ పునాది? ఇది క్రైస్తవ పునాది. నేను అనేకమైన పునాదులు ఉన్నాయి సంఘాలు. ఈ పునాదులు ఎంతమంది ఉన్నారంటే ఏ సంఘం చెప్పలేకపోతుంది. ఏ సంఘంలో కూడా ఈ పునాది ఉన్నదా? అమ్మా ఎందుకు పోతున్నావు అంటే కడుపులో నొప్పి తగ్గింది, నేను అక్కడ పోతే అప్పటి నుంచి పోతున్నాను. కడుపులో నొప్పిగా ఎక్కడికి వచ్చేది. మా అమ్మాయి పెళ్లి కాలేదు, ఆ చావుడి చేత ప్రార్థన చేసుకున్నాను, పెళ్ళి అయిపోయింది కాదు, అప్పటి నుంచి మందిరం బాగా పోతున్నాను. అది కాదు మారు మనసు అంటే. నిర్జీవ క్రియలను విడవాలి, బలమైన పునాది వేసుకోండి. మోరేలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా నేను లోకంలో నాకు ఉపయోగపడినటువంటివి ఏమైనా ఉన్నాయా వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలా? విడిచిపెట్టేసేయాలి. మనసు మార్చుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసాలు కొంతమంది చిన్నపిల్లలకి ఇస్తారు, అది కరెక్ట్ కాదు. కొంతమంది పెళ్ళిళ్ళకి తీసుకుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది ఇక అందరూ తీసుకుంటే నేను కూడా తీసుకోవాలనుకుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. నేను నిర్జీవ క్రియలు విడిచిన తర్వాత, మనసు మారిన తర్వాత అప్పుడు నీకు బాప్తిసం అనేది ఇస్తారు. అందుకని మేము సంవత్సరం అంతా పరీక్షించాలి, సేవకుడు మీకు బాప్తిసం ఇవ్వాలి. బాప్తిసం ఇవ్వకముందు సేవకుడు పరీక్షించి సరిపోతాడు, ఈ వ్యక్తి బాప్తిసం ఇచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడగలడు అనే పరిస్థితి కానీ వస్తే అప్పుడు బాప్తిసం ఇస్తారు. కాబట్టి ఇలాంటి యొక్క పునాదిలో మనము మొట్టమొదటిగా ఈ కొండ మీద అనుభవం నేర్చుకోవాలి. ప్రభు నా కొరకై ఆ కొలాడు కొండకి ఎక్కేవయ్యా, నా కొరకై గొల్గొతా కొండకి ఎక్కేవయ్యా, శిలువ మోసుకుంటూ పైకి వెళ్ళిపోయినావయ్యా తండ్రి, నా కొరకై ఇంతగా నువ్వు చేసేవు ప్రభువా. కాబట్టి ఈ రోజున నేను నీవిచ్చినటువంటి రక్షణను నేను తీసుకుంటాను. ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమతో కూడినటువంటి కొండ, సమర్పణతో కూడినటువంటి కొండ, రక్షణ కొండ, నీ కొరకై నా కొరకై ఆయన ప్రాణాన్ని ధారపోసినటువంటి కొండ. మొదటి అనుభవంలోనే మనము మొట్టమొదటిగా ఈ అనుభవంలోకి మనం ఉంటాం. ఈ అనుభవంలోకి మనం అంటారు. మన అక్కడ కూడా కొన్ని విషయాలు చెప్తూ వచ్చాం. ఆయన ప్రేమను గురించి మనం వర్ణించడానికే వీలైనటువంటి యొక్క పరిస్థితి. ఒకనొక రోజున మరి ఆ సందర్భంలో ట్రైన్ వస్తూనే ఉంది. ట్రైన్ వస్తూ ఉంటే
ఆ ప్రాంతంలో ఒక పెద్ద బ్రిడ్జి కూలిపోయింది. ఇక ట్రైన్ వస్తే పడిపోతుంది ఆ యొక్క నదిలో. ఆ సమయంలో ఒక చిన్న బాలుడు యొక్క అమనస్తుడు గొర్రెలు కాసుకుంటున్నాడు అక్కడ. అయ్యో, ఇప్పుడు కానీ ఆ ట్రైన్ వచ్చేసి వీళ్ళందరూ ఇందులో పడిపోతారే, నేనేం చేయాలని ఆలోచన చేయకుండా వెంటనే ఒక తలపు వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి ఒక పల్లెటూరు కదా, ఎర్ర టవాల్ అవుతుంది, తల కట్టుకునే ఎర్ర టవాల్. ఆ టవాల్ తీసుకొని ఆ వచ్చే ట్రైన్కి చూసుకుంటా పరిగెత్తుకుంటా పోతూ ఉంటే ఆ ట్రైన్ చాలా స్పీడ్గా వస్తున్నది. దగ్గరికి వచ్చిందాక చిన్న బాలుడు కనబడలా, ఆ టవాలు కనబడలా. చాలా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఆ టవాల్ కనబడింది, అబ్బాయి కనబడిన సడన్ బ్రేక్ వేసేసాడు. సడన్ బ్రేక్ వేసినప్పుడు ఏమైంది తెలిసిన, ఆగలేకపోగా ఆ బిడ్డను కొట్టేసేసాడు. యవనస్తుడు ముక్క చెక్కలైపోయినా, రక్తం అంతా కారిపోతుంది. ఈ విషయాన్ని ఒక డ్రైవర్ వెళ్ళాడు, చూసేసిన తర్వాత తట్టుకోలేకపోయినాడు డ్రైవర్, కన్నీళ్ళతో ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ వచ్చారు, ట్రైన్ దిగేశారు, ట్రైన్ ఆగిపోయింది, అందరూ వచ్చారు. డ్రైవర్ గారి దగ్గరికి వచ్చేసి, అయ్యా మీరు మమ్మల్ని రక్షించారు, ఎంతో అపాయం నుంచి మమ్మల్ని రక్షించారు, మీ తెలివి గొప్పదయ్యా, మీరెంతో గొప్పవారయ్యా అని ఆయన పొగుడుతూ ఉంటే ఆయన ఏడుస్తున్నారు. ఏంటయ్యా మీరు ఏడుస్తున్నారంటే, నేను కాదు మిమ్మల్ని రక్షించింది, మిమ్మల్ని రక్షించింది ఎవరు తెలుసా, చూడాలన్నాడు. ఎవరు కనపడుతున్నారు, ముక్కలైపోయినట్టు, రక్తం కార్చబడినట్టు యవనస్తుడు, గొర్రెలు కాసుకునే యవనస్తుడు. ఆ బిడ్డే కానీ ఒకవేళ అది కానీ తీసుకొని రాకపోతే నేను ట్రైన్ ఆపేమంటారు. మనమందరం కూడా నదిలో పడిపోయేవాళ్ళని, అందరం కూడా చనిపోయేవాళ్ళని. ఏమైనా సోదరులారా, మన ప్రభు అదే చేశారు మన కొరకై. మనం అందరూ కూడా నరకానికి వెళ్ళే దిగుణంలో కాలాలి. యుగాలు మనం చేసినటువంటి యొక్క సమస్తమైన పాపాల కొరకై మనం వెళ్ళాలి. అయితే ఆ ప్రభు మనం ప్రేమించి ఆ పరలోక మహిమను పోగొట్టుకొని ఈ లోకానికి వచ్చి ఆ యవనస్తుని వలె తన యవన కాలంలో తన శరీరం అంతా కూడా పంచకం చేసుకున్నాడు. ఆ యొక్క కలువసిన రక్తము కార్చినాడు. ఆ ప్రభు ఎంత ప్రేమ గలవాడు ఒకసారి ఆలోచించాడు. ఆ కలువరి కొండ మీద ఆయన ఇచ్చినటువంటి రక్షణ మనం కన్నులారా చూస్తున్నాం కదా. ప్రభా, నా కొరకై కొండెక్కేవా, నా కొరకై కొండ మీద శిలువ మీద ఉన్నావా, నా కొరకై ముక్కు చెక్కలుగా చేర్చబడ్డావా, రక్తం కార్చేవా ప్రభువా, నేను ఎలాగ ఆరాధించుకుంటాను, కొండలో ఉన్న మధ్యాహ్నం, దైవతనయ క్రీస్తునాథుడా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, దైవతనయ క్రీస్తునాథుడా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. మొదటిగా ఆరాధన కొండలో నుంచి మనం నేర్చుకున్నటువంటి మొదటి పాఠం ఏంటంటే, ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి ఎవరైతే రక్షణ అనుభవం కలిగిన వారు ఉన్నారో మనం చేసినటువంటి ఆరాధన ప్రభు కోరుతారు. ఎవరైతే ఆయన బిడ్డలుగా మార్చబడ్డారో, ఆ సిలువ చూశారో, ఆ రక్షణ వారి జీవితంలోకి వచ్చిందో, వారి ఆరాధనను ఆఘ్రానించి ఆ రోజున ఆయన సంతోషిస్తూ, ఈ బిడ్డ నన్ను క్రైమ్ చెల్లించాడు, ఈ బిడ్డ నా కొరకై క్రైమ్ చెల్లించడానికి కొరకై నా కుమారుడుగా నా కుమార్తెగా చేయబడ్డాను, అందుకొరకై మీరందరూ నేను దీవిస్తానని ప్రభు యొక్క దీవులు ఆస్తాను. ఈ మొదటి యొక్క అనుభవం కొండలో ఉన్నటువంటి రెండు అనుభవంలోకి వెళ్తున్నారండి. రెండు అనుభవంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. 18వ అధ్యాయం మత్తయి వార్త
మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మరొక అనుభవాన్ని చూద్దాం. 18వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం. చాలు చాలు. ఇక్కడ ప్రభు యేసు క్రీస్తు వారు మండలం గురించి మాట్లాడుతూ విషయాన్ని చెప్పాడు. గొర్రెలు ఉన్నాయనుకోండి, అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఎన్ని గొర్రెలు ఉన్నాయి నీ దగ్గర? ఎక్కడ ఉన్నాయి గొర్రెలు? కొండ మీద ఉన్నాయి. ఒక గొర్రె మాత్రము కొండ మీద లేదు, తప్పిపోయింది. మిగతా అన్ని కూడా ఒకే స్థలంలో ఉన్నాయి. 99 ఒకే స్థలంలో ఉన్నాయి. ఎక్కడ ఉండేది? కొండ మీద. ఇది దేని తెలియచేస్తుందంటే సహవాసము. మన సంఘము రక్షించబడిన వారికి మొరే అనేటటువంటి ప్రార్థన మందిరము ఇది. మందిరంలో ఉన్న సహవాసము ఇది. 99 మంది గొర్రెల వలె మనం అందరం కూడా ఒక్క స్థలంలో ఉంటున్నాం. కొన్ని తప్పిపోతున్నాయి. అయితే మనం అందరం ఒక సహవాసంలో ఉండాలి. ఏమున్నాయంటే అక్కడికి ఏమున్నాయని చెప్పారు? అక్కడ ఏమున్నాయి? ఎద్దులు అని చెప్పాడా? ఒంటెని చెప్పాడా? గొర్రెలు అని చెప్పాడు. ఎందుకు గొర్రె అని చెప్పాడు తెలిసిన? గొర్రెకు చాలా లక్షణాలు ఉంటాయి. 3 లక్షణాలు చెప్తాను. గొర్రె సహజంగా తెలుపు రంగులో ఉంటుంది. ఏ రంగులో ఉంటుంది చెప్పండి? తెలుపు రంగులో ఉంటుంది. అనగా పరిశుద్ధత గుర్తు. మనమందరం గొర్రెలు అంటే మనమందరం కూడా పరిశుద్ధుడి, తెలుపు గుర్తు. అందుకని మేము ఎందుకు తెల్లని వస్త్రాలు వేస్తారు, మీరు ఎందుకు రంగు వస్త్రాలు వేస్తారు? అందరూ అక్కడికే పోయేది అంటే సేవకులకే పరలోకమా? మీకు కాదా? మా భక్సింగ్ గారు అక్కడ నేర్పించాడు. నేను ఒకప్పుడు కాలేజ్ లెక్చరర్గా ఉన్నప్పుడు అప్పుడు నేను నేర్చుకున్నాను. ఇవన్నీ ఈ తెల్లని బట్టలు ఇప్పుడేదో సేవలు వచ్చేసుకున్నామని కాదు. నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేసే దినాల్లోనే నేర్చుకున్నాను. మన పరిశుద్ధులవి బయట మనకు సాక్ష్యం ఉంటుంది. బయట పెడుతుంటే ఓహో వీరు ఫలాని వాళ్ళ, వీడు ఫలాని వాళ్ళ, వీడు దేవుని యొక్క బిడ్డలా, అంత గొప్ప సాక్ష్యం ఉంటుంది పరిశుద్ధంగా. చూసారా? అందుకని సాధ్యమైనంత వాడికి అన్ని స్థలాల్లో మేము చెప్తూ ఉంటానంటే కనీసం దేవుని మందిరికి వచ్చినప్పుడు తెల్లని వస్త్రాలు ధరించాలి. ప్రకటన 3:5 వచ్చిన ఒక మాట ఉంటుంది. జయించేవాడు తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా పరదేశంలో ఉంటాడు. పరలోకంలో పరదేశంలో ఉండాలి అంటే ఏ వస్త్రాలు అవసరం? ఇవన్నీ పోయి తీసుకురండి, మంచి పునాదులు తీసుకురండి. ఇప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన పని లేదు. తెల్లని వస్త్రాలు మనకు అవసరం. రంగురంగుల వస్త్రాలు. కొంతమంది వచ్చారు నల్లటి వస్త్రాలు వేసుకుంటారు. హాస్టల్ కూడా నల్ల వస్త్రాలు వేసుకుంటున్నారు. భయంకరంగా ఉంటుంది. నలిపి దేని గుర్తు? శైతాని గుర్తు. శైతాని గుర్తు. నల్లని కోటు వేసుకొని వెళ్ళను, తెల్లని దేవుడు గురించి చెప్తాను. పునాది తప్పులు వాడు. అందుకని మనం బలమైనటువంటి పునాదులు వేసుకోండి. కొంతమంది మా దినాల్లో చక్కగా ఆడపిల్లల్లో ఇంకొక జడ అటు జడ వేసుకుంటే చూసేదానికి బొమ్మల్లాగా ఉంటాయి. చాలా బాగుంటారు చూసేదానికి. ఇప్పుడు పిల్లలు చూస్తామంటే దయ్యాల్లాగా ఉన్నారు. జడ నేను పోసుకోవడం బయట చూడాలంటేనే భయపడుతుంది. దేవుడు నమ్ముకున్న బిడ్డలు అంటారు. గొర్రెలాగా ఉండండి. తెల్లని వస్త్రాలు ఎలాగా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. యవనస్తులారు మీరు కూడా గడ్డాలి. మీకు మా టైంలో గడ్డాలు వేసుకున్నామని రౌడీవాడు అంటారు. రౌడీలు మాత్రమే గడ్డాలు పెంచుకుంటారు. అయ్యి ఒక గడ్డ ఉంటారు బాబు, బొమ్మడు అయ్యి ఉంటాడు, రౌడీవాడు అంటారు. వాళ్ళతో పక్కపో అనేవాడు. ఇప్పుడు అందరు రౌడీలే, అందరు బొమ్మలే. ఎక్కడ చూసినా సంఘంలో వాళ్ళే, ఎక్కడ చూసినా వాళ్ళే. సేవకులు కూడా గడ్డాలు వేసుకుంటున్నారు. లోక మర్యాదను విడిచిపెట్టుకోవాలా? మనం ప్రత్యేకంగా ఉండాలా? మన జీవితం ప్రత్యేకంగా ఉండాలా? మన వస్త్రాధారం ప్రత్యేకంగా ఉండాలా? అందుకనే పేతురు అపోస్తలుల కార్యాలు ఏమన్నాడు? మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మూర్ఖులైనటువంటి ఈ ప్రజల నుండి వేరే రక్షణ పొందాలా. సాల్వేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సపరేషన్. భక్సింగ్ గారి దర్శనం ఏంటంటే ప్రత్యేకత ప్రతి విషయంలో కూడా.
ఇప్పుడు ఏదో నేను ఈ మధ్య కాలంలో బాగా మోకాళ్ళు నొప్పి వచ్చేసి బ్యాక్లో వచ్చేసి ఇట్లా కూర్చున్నాను, కానీ ఆఖరికి వాక్యం చెప్పాడు కూడా మోకాళ్ళ మీదే చెప్తాను వాక్యం. ఏ స్థలానికి వెళ్ళినా కూడా మోకాళ్ళ మీదే చెప్పేవాడిని వాక్యం. అది మేము నేర్చుకున్నామని. అందుకని ఒక ప్రత్యేకమైన జీవితంలో యవనస్తులారా, సహోదరులైన కూడా గొర్రెల వలె మనం ఉండాలా. రెండవదిగా గొర్రెలు ఏముంటుందో తెలిసిన సాధువు అయినటువంటి. సాధువు అంటే ఏంటి? తగ్గింపు స్వభావం, వినయ విధేయత కలిగినటువంటి స్వభావం. సంఘము, మనం సంఘముగా మోరేలో ఉన్నటువంటి కొండ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో ఉన్న వారు ఎలాగా ఉన్నారంటే వారిలో తగ్గింపు ఉన్నది, వారిలో వినయం ఉన్నది, వారిలో విధేయత ఉన్నది. గర్వం అనేది ఉండకూడదు సంఘంలో. దేనిని బట్టి మనం గర్వించకూడదు. ఒకవేళ నువ్వు దేనిని బట్టి గర్విస్తావా, దేవుడు దాన్ని తొలగించేసేస్తాడు. అందుకనే ఈ కోరికుండేది సాధువైనటువంటిది. మరి మనం ఎలాగా ఉన్నాం? సాధువులుగా ఉన్నామా? సంఘంలో ఎలాగా ఉన్నాం మనము? సంఘంలో మనము కల్వరి కొండ ఎక్కాము, కల్వరి కొండ దగ్గర రక్షణ పొందేమో, అదే కొండ మీదకు ఇంకో కొండ మీదకి వస్తున్నాము. ఆ కొండ మీద 99 గొర్రెల్లాగా అందులో కలిసి ఉంటున్నాం. సాధువైన గొర్రెలాగా ఉంటున్నామా? ఒక రోజున ఒక ఆమె మరి ఒక సంఘంలో సాక్షి చెప్పడానికి పోయింది. సంఘంలో సాక్షి చెప్పడానికి పోతే అన్నగారు చెప్పాడంటే, అమ్మా రేపు నువ్వు సాక్షి చెప్పాలి సంఘంలో అన్నాడు. చెప్తానన్నా, వాళ్ళే చెప్తానన్నా. సరే, ఆ రోజు ఆడ భర్తకే మారు మనసు లేదు. అప్పుడు ఏం జరిగిందంటే ఆమె వచ్చేసింది. వచ్చి ఇక పాటలు అయిపోయి ఇక లేవబోతుంది. అయిపోయిన సమయంలో ఆమె సాక్షి ఇవ్వడంలో భర్త వస్తున్నాడు. భర్త వస్తుంటే ఆమె ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చేసి అన్న నేను ఈరోజు సాక్షి చెప్పండి అన్న. ఏమైందమ్మా అంటే ఆయన వస్తున్నాడు. అరే మీ ఆయన మంచోడే కదమ్మా, ఎందుకు అట్లా చెప్తున్నావు అంటే ఆయన అన్నమాట ఏంటంటే, ఇంటిలో ఎన్ని కేకలేస్తుంది, అది ఏం కేకలు చేయడానికి వచ్చి చెప్పమంటున్నాను. అందుకని పిల్లలు ఆ భర్తలు అంత ఇక్కడ ఎక్కువ, మీరు ఎక్కువ. ఎక్కడైనా నేను చూస్తున్నాను. ఆడవాళ్ళ మీద వాళ్ళ మీద ఎన్ని కేకలు ఇస్తే వాళ్ళు ఎలాగ వస్తారు ఇక్కడికి? అందుకని మొదటి పేతురు 3వ అధ్యాయం అంటారు. ఏమని అంటాడు? తమరు నడవడి వలన రాబట్టవచ్చు. మా ఇంటిలో మాకు అసలు బైబిల్ తెలియదు. ఈ బైబిల్ తెలీదు, చర్చి తెలీదు, సంఘం తెలియదు, ఏం తెలియదు. మా నాన్న రాముడు భక్తుడు. అలాంటిది మా యొక్క కుటుంబం. బైబిల్ చదివితే కూడా మా నాన్నగారు ఒప్పుకునేవాడు కాదు. మొట్టమొదటిగా నేను రక్షించబడిన తర్వాత నన్ను గమనిస్తూ వచ్చాడు మా నాన్నగారు. సినిమా లేదు వీడికి, సిగరెట్ లేదు వీడికి, ఏ చెడ్డ అలవాటు లేదు వీడికి, ఏమిటి యొక్క రహస్యం, ఏమిటి అసలు ఇలా ఎందుకు ఇలాగ అయిపోయినాడు? ఎప్పుడు చూసినా కూడా దైవ చింతనలోనే ఉంటాడు. చిన్నవాడే, అప్పటికి నాకు 20 ఏళ్ల వయసు ఉంటుంది. నా జీవితం చూస్తే మా నాన్నగారు మారారు, తర్వాత మా అమ్మగారు మారారు, తర్వాత మా అన్నయ్య గారు మారారు. ఇలాగా మనం సాధువులుగా ఉంటాం నేర్చుకున్నాం. ఈ యొక్క సహవాసంలో ఉన్నవారు సాధువులుగా ఉన్నారు, సాధువులు అయినటువంటి. మూడవది, గొర్రెలో ఉన్న మరొక రహస్యం ఏం తెలిసిన? ఏమని చెప్పండి, మన గొర్రెలో అది బలైపోయేటటువంటి, బలైపోతుంది గొర్రె. అందుకని ఇదిగో లోక పాపం మోసుకొని పోవు బలి. కనుక మనము అనేక విషయాల కొరకే లోకంలో బలైపోవాలి. అది ఆరాధన అంటే. ఆరాధన అంటే అర్థమైంది అనుకుంటున్నారు చాలామందికి తెలియదు. ఏడుకొచ్చేది 4 మాటలు, అదే పనిగా అప్పచెప్పుకోవడం ఆరాధన కాదు. నీవు ప్రభు కొరకు ఇచ్చే సమయం ఆయనకు ఆరాధన. ప్రభు కొరకు నువ్వు ఏదైతే త్యాగం చేసేవో అదొక ఆరాధన. ప్రభు కొరకు నువ్వు ఏ బలిపీఠం కట్టేవో అదొక ఆరాధన. ఇప్పుడు మోరేలో కూడా చెప్తూ వచ్చారు, సంఘంలో 3 రకాల బలిపీఠాలు కట్టేవాడు ఉంటారు. ఒకటేమో మట్టి బలిపీఠము, ఒకటేమో కర్ర బలిపీఠము, ఒకటేమో రాతి బలిపీఠం. మట్టి అంటే ఏంటి? నీరు పోసిన వెంటనే కరిగిపోదు. కర్రలు అంటే ఏంటి? అగ్ని పడిన వెంటనే కాలిపోదు. బండ అంటే ఏంటి? వీడిగైనా కూడా దాన్ని అంటే కొంతమంది యొక్క త్యాగం ఎలాగా ఉంటుందంటే నీళ్లు పోసినట్టుగా ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు కనబడతారు, మనసులో కనబడతారు. అది వాళ్ళ త్యాగం.
కరకాలడం అంటే కొన్ని కష్టాలు శ్రమలు రాడుతూనే మందిరంలో కనబడతాడు కదా. రాతి బలిపీఠాలు కట్టినాయా, ప్రాణం పోయినా నేను మందిరాన్ని విడిచిపెట్టాను. 1970వ సంవత్సరంలో నీ యొక్క సహవాసంలోకి వచ్చాను. 70వ సంవత్సరం, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఎక్కేస్తున్నాను. సహవాసంలోకి రావడం కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా అనేక సంఘాలు కడుతూ వచ్చారు. మీరు నాగ్పూర్ సిటీలో ఉండేవాళ్ళని, మహారాష్ట్రలో ఆ ప్రాంత భాషను నేర్చుకొని ఆ ప్రాంత భాషల్లో సంఘాలు కడుతూ వచ్చారు. భక్సింగ్ గారు లాంటి వారిని పిలిపించేసి మీటింగ్స్ పెట్టుతూ వచ్చారు. ఎందుకంటే మన బలిపీఠాలు, ఈ రోజున బలిపీఠం మనం కడతాం ఇక్కడ. ఆ బలిపీఠాన్ని కట్టడానికే మనం ఇక్కడికి వచ్చింది. ఆ బలిపీఠమైన అర్పణ వేయడానికే మనం వచ్చింది. అందుకనే ఆరాధనలు 2 భాగము. ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి కదా, ఆయన నీ కొరకు ఏం చేస్తాడో కూడా తెలుసుకోవాలి కదా. అప్పుడే నీ నోట్లోంచి ఆరాధన వస్తుంది, అప్పుడే నువ్వు త్యాగం చేయగలవు ఆయన పట్ల. అది నేను ఎరిగాను కాబట్టి నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను, నా ఆస్తులు విడిచిపెట్టాను, బంధువులు విడిచిపెట్టాను, సమస్తాన్ని విడిచిపెట్టినాను. గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో అనేక స్థలాల్లో దేని వారికి అందిస్తూ అనేక మంది విగ్రహారాధికులను ప్రభు దగ్గర నడిపిస్తున్నాను. మన బలిపీఠము చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పిల్లలారా, ఇలాగా రెండవది ఎక్కడ రావాలంటే మనం ఆరాధించమనుకో దేవుని యొక్క సంఘం అనే కొండ మీద దేవుని యొక్క సంఘంలోకి రావాలి. ఎప్పుడైతే మనం ఆ యొక్క సంఘంలోకి వస్తామో 3 అనుభవం చెప్పేసుకుందాం, ఆరాధనకి వెళ్దాం. 3 అనుభవంలోకి వద్దామండి. మత్తయి సువార్త మీరు విన్నారే కానీ ఇందులో ఉన్న లోతైన సత్యాలు తెలుసుకోవాలి. 5 అధ్యాయం వరకు వచ్చింది. ఎక్కడ కూర్చున్నాడు? ఒరే కొండకు వచ్చాడు ప్రభు కూడా. ఎవరు వచ్చారు ఆయన దగ్గర? శిష్యులు వచ్చారు, జనసమూహం వచ్చారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కొండ మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తున్నాడు. అనగా ఇక్కడ అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం యొక్క అనుభవంలోకి మనం రావాలి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బోధలోకి మనం రావాలి. అనేకమైన బోధలు ఉన్నాయి, చెప్పుకోవాలనుకున్న బైబిల్లో అనేకమైన బోధలు ఉన్నాయి. ఈ దినాలైతే చెప్పలేము. కల్పనా కథలు ఉన్నాయి, ఆకర్షించే బోధలు ఉన్నాయి. అబ్బా ఇంకెందుకులే తేనెలాంటి బోధలు ఉన్నాయి. నీకు అది కావాలా, నీకు ఇది కావాలా, మీ అమ్మాయి అమెరికా పోతుంది, ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, 30 లక్షలు బ్యాంకులో చూస్తావు. ఎంత బాగుంది, ఎంత మంచి బోధలు వస్తుంది ఈ రోజున. చూసారా పిల్లరా? అందుకనే మనకు ఒకటే ఒక బోధ ఇచ్చాడు. ఏ బోధ తెలిసిన? అపోస్తుల కార్యం 2:42లో వీరు అపోస్తుల. ఏమిటి అపోస్తులు అంటే? అందరూ చెప్తానే ఉంటారు అంకులు. అది అపోస్తులు అంటే దేవుని ద్వారా పిలువబడాలి. మత్తయి 10:10 వచ్చింది. ప్రభు ద్వారా పిలువబడాలి. రెండవది ప్రభు ద్వారా పంపబడాలి. మూడవది విశ్వాసం ద్వారా సేవ చేయబడాలి. నాలుగవది ప్రభు యొక్క పునరుత్థానానికి సాక్షులై ఉండాలి. నేను అపోస్తులు అవుతాను వాక్యం చెప్పినట్టు మాత్రమే. భక్సింగ్ గారే కాదు అపోస్తులు. ఈరోజు ఎంతోమంది ఇది అపోస్తులు సహవాసం, అపోస్తుల సహవాసం, పలానా అపోస్తులు, పలానా ఎవరు లేరు అపోస్తులు. ఆయన పునరుత్థానం ఎవరైతే చూసారో వారికి హక్కు ఉంది అపోస్తులు పెట్టుకోవడానికి. అది గ్రేట్ టైటిల్, ఒక బిషప్ లాగా. అలాంటి యొక్క సహవాసంలోకి ప్రభు ఆ బోధ నేర్చుకోమని చెప్పినాడు. అంటే పేతురేం బోధ చెప్పాడు, పౌలేం బోధ చెప్పాడు, యోహానేం బోధ చెప్పాడు, యాకోబేం బోధ చెప్పాడు, యూదా ఏం బోధ చెప్పాడు. ఇలాగా వారి వారి బోధలు సంఘానికి ఏ సందర్భంలో చిన్న బిడ్డలకేంటి, యవనస్తులకేంటి, పెద్దవాళ్ళకేంటి, ఎవరికేం చెప్పాడో వాటిని మనం అనుసరించాలా. వాటిని మనము అనుసరించి ప్రభువును స్తుతించి కనపరచాలి. అందుకని ఇప్పుడు 3వ విషయానికి వస్తే ఆయన కొండ మీద చక్కని బోధ చేస్తున్నాడు. అనగా దేవుడు ఇచ్చినటువంటి వాక్యము. ఈ వాక్యం ఏం తెలిసిన? యోహాను సువార్త 1:1 అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన శబ్దస్వరూపుడు. అందుకనే ఈ శబ్దస్వరూపుడు హైందవులు ఏమంటారు తెలుసా? ఓ శబ్దం. ఆ శబ్దం ద్వారా వచ్చింది ఈ యొక్క సర్వలోకం అంతా కూడా. వేదాలు రాసింది యూదులు. యూదులు ఎవరో కాదు, మనవాళ్లే. ఇప్పుడు ఈ బాపనవాళ్ళు వీళ్ళందరూ ఎవరో కాదు, మనవాళ్లే. వాళ్ళందరూ కూడా యూదా సంబంధించిన శాస్త్రాలు చదవాలి మన బైబిల్లో. మీరు వాళ్ళ పని శాస్త్రాలు కదా, లేఖలు కదా వాళ్ళందరూ.
వాళ్ళు వీళ్ళు కాకపోతే వాళ్ళు పేరు మార్చుకొని రకరకాల విధానాలు వాళ్ళు వెళ్తుంటున్నారు. కాబట్టి వాక్యము దేవుడై ఉన్నాడు. ఆ వాక్యం నీకు నాకు ఇచ్చాడు కాబట్టి ప్రభువుని స్తుతిద్దాం. మన జీవితంలో మనం బలపరిచేది, మనం ఆదరించేది, మనం ధైర్యపరిచేది, మనం నడిపించేది, మనం పోషించేది, మనం కాపాడేటటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం అందించేదాని కొరకాయి దైవ సేవకుడు. ఈ రోజుల్లో అందరికీ నేను వాక్యం చెప్పాలా, నేను వాక్యం చెప్పాలి నిజమే. అందరికీ ఉండదు వాక్యం చెప్పాలనేది చాలా బాగుంటుంది. చూసారా, ఒక ఆయన వాక్యం చెప్తాను మాట ముందు చెప్తున్నాను, ఆరాధన పెడదాం. కానీ ఏం చెప్పాడంటే, ఆయన మంచి పాపం పాస్టర్ గారు చెప్తూ మాట అన్నాడు, ఎవరైనా సరే సినిమాలు చూడకూడదురా, డ్రామాలు చూడకూడదు, సర్కాసులు చూడకూడదు. చాలా బాగుంది. కానీ ఎక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు, పాస్టర్ గారు బుర్ర పని చేయడం లేదన్నా, సినిమా చూడొద్దంటే బాగానే ఉంది కానీ సర్కాస్ కూడా చూడొద్దు అన్నాడే. ఆలోచన చేసుకుంటాం. ఇంతలోకే ఆ యొక్క టౌన్కి భారత్ సర్కస్ అని మంచి సర్కస్ వచ్చేసి ఇక రోజు వస్తుంది. ఏది రిక్షాలో వస్తున్నారు రోజు, ఇదిగో ఆ సర్కస్ వచ్చింది, అద్భుతంగా ఉంది, మీరు రావాలంటే సంఘస్థులు అందరికీ ఆశ చూడాలని పాస్టర్ గారు ఏం బాగు చేశాడు రా, మరి పోతే ఎట్లా అని తెలిస్తే సంఘం నుంచి మనం బయట నెట్టేస్తాడు. సరే ఒక పని చేద్దాం, ఆఖరి రోజు ఉంటుంది, ఆ రోజు మనం వెళ్దాం. వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. దగ్గర తిడుతున్నారు పాస్టర్ గారిని, ఏం బోధ చేశాడు ఆయన, అలాగే నా బోధ చేశాడు. ఎలా బోధ చేశాడు ఆయన, సర్కారు చూడదంటారు. సరే ఏమవుతాంలే, ఆఖరి రోజు ఉంటుంది కదా, అప్పుడు మనం వెళ్దాంలే. అదంతా అయిపోయిన తర్వాత ఇక పాస్టర్ గారు కూడా ఆలోచన పడ్డాడు, అయ్యయ్యో నేను డ్రామాలు సినిమాలు తాపు చెప్తే బాగుండేదే, దేనికోని